ముందు చూపు. అర్ధరాత్రి 1 కావస్తున్నా కంటి మీద ఏమాత్రం కునుకు జాడలేదు రామారావుకి. దానికి కారణం తన మనసులో రగులుతున్న ఉద్వేగం, ఆవేశం, ఇంకా చెప్పాలంటే కోపం. దానికి మూలం ఆయన భార్య లక్ష్మి. రామారావు స్కూల్ టీచర్గా పనిచేసి 6 నెలల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఒకప్పటి జీతంతో పోలిస్తే ఇప్పుడు స్కూల్ జీతాలు చాలా మెరుగుపడ్డాయి. కనుక రామారావు కూడా బాగానే స్థిరపడ్డాడు. ఒక చక్కని ఇల్లు కట్టుకున్నాడు. పిల్లలిద్దరిని బాగా చదివించి వారు విదేశాల్లో సెటిల్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇంకేముంది, రిటైర్ అయ్యాక హాయిగా విశ్రాంతి తీసుకుంటూ తన భార్యతో సేవ చేయించుకుంటూ తన శేష జీవితాన్ని గడుపుదామని అనుకున్నాడు. రిటైర్ అయిన కొత్తలో అదే విధంగా నడిచింది కూడా. కానీ కాలం గడిచే కొద్దీ తన ఆలోచనలకు భిన్నంగా లక్ష్మి రోజుకొక తలపోటు తెచ్చి పెడుతూ ఉండేది. ఒకరోజైతే పొద్దున్నే లేపి తాజా కూరగాయలు ఆరోగ్యానికి మంచిది అని వాటిని తెచ్చిపెట్టమని మార్కెట్కి వెళ్ళేదాకా గోల పెడుతూనే ఉంది. సరే, ఉదయం ఎలాగూ సరిగ్గా నిద్రపోనివ్వలేదు. మధ్యాహ్నం అన్నా కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం అంటే పెరట్లో బాగా గడ్డి పెరిగిపోయింది. ఎవరినన్నా పురమాయించి గడ్డి కోయించమని ఒకటే పోరు పెట్టింది. మరొక రోజైతే చేతులు వేళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, ఈ ఒక్కరోజు కొంచెం కూరగాయలు కోసి పెడతారా అని మొత్తం 1/2 కిలో వంకాయలు కోయించింది. అవన్నీ కోసి ఆమెకు ఇచ్చేసరికి రామారావుకి 2 గంటలు పట్టింది. రోజులు గడిచే కొద్దీ రామారావుకి భార్య నుంచి వచ్చే ఒత్తిడి డోసు పెరుగుతూ వచ్చింది. ఒకరోజు సాయంత్రం లక్ష్మి వాకింగ్కి చేసొచ్చి నీరసంగా కూర్చొని, ఏమండి, తల తిరిగిపోతుంది, కొంచెం టీ పెట్టిస్తారా అని దీనంగా అడిగింది. లక్ష్మి కోరికకు రామారావుకైతే చిర్రెత్తుకొచ్చింది. ఏంటి, నేను నీకు టీ పెట్టివ్వాలా అని గట్టిగా అరిచాడు. అప్పుడు లక్ష్మి, తల తిరిగిపోతుంది, ఇక్కడే పడిపోతాను నేను, ఏమో తర్వాత మీరే చూసుకోవాలి అని ఒక బెదిరింపు వాక్యాన్ని వదిలింది. అంతే, రామారావు చేసేదేమీ లేక వంటగదిలోకి బిరబిరా పరిగెత్తుకు వెళ్ళి ఆ గిన్నెలు ఈ గిన్నెలు విసిరేస్తూ ఎంతో కష్టపడి అరుచుకుంటూ టీ అనే ఒక పిలవబడే కొన్ని వేడి నీళ్లు తెచ్చి లక్ష్మికిచ్చాడు. ఒక్క గుక్క తాగిందో లేదో దానిని పక్కన పెట్టి, నాకు తలతో పాటు కడుపులో కూడా తిప్పుతుంది అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచం మీద వాలిపోయింది. ఇంతసేపు ఓపిక లేదు అన్న మనిషి ఇప్పుడు పరిగెత్తుకు వెళ్ళి అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో అని రామారావుకి అస్సలు అర్థం కాలేదు. అది తను ఇచ్చిన అద్భుతమైన టీ తాగలేక లక్ష్మి చేసిన పని అని రామారావుకి ఎప్పటికీ అర్థం కాదేమో. మరొకసారి బంధువుల ఇళ్లలో పెళ్ళి ఉందని చెప్పి 2 రోజులు ఉండి వస్తానని చెప్పి వెళ్ళింది. సరే, 2 రోజులే కదా, ఈ పోరు తప్పుతుంది అని అనుకొని రామారావు కూడా సరే అని అంగీకరించాడు. కానీ అది వారం రోజులు అయ్యింది. ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎప్పుడొస్తావు అని అడిగినా రేపొస్తాను అని చెప్పేదే కానీ లక్ష్మికి ఇంటికి రావటానికి వారం పట్టింది. ఈ వారంలో మొదటి 2 రోజులు హాయిగా హోటల్ భోజనం తిని గడిపేశాడు. కానీ హోటల్ తిండి తినడం వల్ల వచ్చిన కడుపుబ్బరాన్ని తగ్గించుకోవటానికి మరుసటి రోజు నుంచి కష్టపడి స్వయంగా వంట చేసుకోవాల్సి వచ్చింది. వండేటప్పుడు కష్టపడ్డాడు, కానీ తినేటప్పుడు మాత్రం నోటికి పొట్టకి హాయిగా అనిపించింది. ఆఖరికి లక్ష్మి వచ్చే రోజుకి లక్ష్మి కోసం కూడా వంట చేసే అంత నైపుణ్యం సంపాదించాడు.
రామారావు ఇంటికి రాగానే భర్త చేసిన వంట తిన్న లక్ష్మికి చెప్పలేనంత ఆనందంగా అనిపించింది. రామారావు అన్ని పనులు చేస్తున్నాడు, కానీ మనసులో మాత్రం రోజు రోజుకి బాధ పెరిగిపోతూ ఉంది. ఉద్యోగం చేసినన్నాళ్ళు ఎంతో గౌరవంగా ఎటువంటి పని చెప్పకుండా చూసుకున్న భార్య ఎప్పుడైతే ఉద్యోగ విరమణ చేశాడో అప్పటి నుంచి మనిషి విలువ అంతా తగ్గిపోయినట్లు, ఎంత హీనంగా చూస్తుందో అని ఎప్పుడైనా సరే సమయం వచ్చినప్పుడు చూసుకొని గట్టిగా ఈ విషయాన్ని లక్ష్మిని అడగాలి అని అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు రామారావు. మరుసటి రోజు బయటకు వెళ్ళేసరికి వీధిలో చాలామంది మనుషులు కనిపించారు. ఏమైనా అయిందా అని భార్యాభర్తలిద్దరూ వెళ్ళారు. అక్కడ 10 మంది మనుషులతో భార్య మృతదేహం దగ్గర దీనంగా కూర్చున్న ప్రభాకర్ను చూసేసరికి గుండె తరుక్కుపోయింది ఇద్దరికీ కూడా. ఆయన ఎన్నో కోట్లు సంపాదించి పిల్లలను అమెరికా పంపించి ఇక్కడ భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తోడుగా హాయిగా జీవిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆయన అకస్మాత్తుగా భార్యను కోల్పోవడం అంటే ఎంత దారుణమైన విషయము అని అనుకుంటూ మెల్లగా ఆయన నడుచుకుంటూ ప్రభాకర్ దగ్గరికి వెళ్ళాడు రామారావు. రామారావును చూడగానే ప్రభాకర్ బోరున ఏడుస్తూ, రామారావు, నాకు ఇంకెవరున్నారు? నేను ఎలా బతకగలను? ఆమె లేకపోతే నాకు అడుగు తీసి అడుగు ఎలా వెయ్యాలో కూడా తెలియదు. ఏ పని రాదు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో కూడా నాకు తెలియదు. కనీసం టీ కాచుకోవటం కూడా రాదు. నేను ఎలా బ్రతకను? నేను ఇప్పుడు ఎవరికి భారంగా ఉండమంటారు అని వెక్కి వెక్కి తల్లి దూరమైన చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఉన్నాడు. ఆయనను చూసేసరికి రామారావుకి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. వారి పిల్లలు వచ్చే వరకు అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక రామారావు, లక్ష్మి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారనే కానీ మనసంతా చాలా భారంగా ఉంది ఇద్దరికి. ఆ రోజు రాత్రి మంచం మీద పడుకున్నాక రామారావుకి ప్రభాకర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నా భార్య లేకుండా నేను బ్రతకలేను. ఏ వస్తువు ఎక్కడున్నదో నాకు తెలియదు. ఏ పని చేతకాదు. కనీసం టీ కూడా కాచుకోలేను అని అన్నాడు. ఆ మాటలు గుర్తొచ్చేసరికి, అవును, రిటైర్ అయ్యే సమయానికి నా పరిస్థితి కూడా అదే కదా. కానీ ఇప్పుడు నాకు ఇంటిలో అణువణువు తెలుసు. ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో తెలుసు. ఏ పని ఎలా చేయాలో తెలుసు. ఇప్పుడు నా పని నేను చేసుకోగలను. నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు నాకు అని అనుకున్నాడు. అప్పుడు కానీ ఆయనకి గత కొన్ని నెలలుగా లక్ష్మి తన మీద ఎందుకు అంత కటువుగా ఉన్నది, ఎందుకు అంత రాద్ధాంతం చేస్తుందో అప్పుడు అర్థమయ్యింది. తను లేని సమయంలో తన భర్త ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని, ఎవరి మీద ఆధారపడకూడదు అని, తను లేని సమయంలో తన భర్త ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఉద్దేశంతోనే ఆమె ఈ పనులన్నీ తన చేత బలవంతంగా చేయించింది. కానీ తన మీద ప్రేమ, గౌరవం లేక కాదు అని రామారావుకి అర్థమయ్యింది. అప్పుడు ఒక్కసారిగా లేచి లక్ష్మి దగ్గరికి వెళ్ళి, లక్ష్మి, నువ్వు నన్ను క్షమించాలి అన్నాడు. అప్పుడు లక్ష్మి, ఇంత రాత్రిపూట వచ్చి క్షమించమంటున్నారేమిటి అని అడిగింది. అందుకు రామారావు, నేను గత కొన్ని రోజులుగా నువ్వు నాతో పనులు చేయిస్తుంటే నీకు నా మీద గౌరవం తగ్గింది అని నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. కానీ ఈరోజు ప్రభాకర్ పరిస్థితి చూశాక నువ్వు నన్ను
భవిష్యత్తులో ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తున్నావని, శిక్షణ ఇస్తున్నావని అర్థమైంది. అందుకే క్షమించమని అడిగాను అని రామారావు అంటాడు. అందుకు లక్ష్మి చిన్నగా నవ్వి, సరే ఇక వెళ్ళి పడుకోండి, చాలా టైం అయ్యింది అని అంటుంది. రామారావు అక్కడి నుంచి లేచి చాలా నిబ్బరంగా నమ్మకంగా వెళ్ళి హాయిగా నిద్రపోతాడు. ఒకరి మీద ఒకరు ఆధారపడడం మంచిదే, కానీ ఆ మనిషి లేకపోతే బ్రతకలేనంత కాదు. ఎవరి పనులు వారు చేసుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి వయసు పెరిగే కొద్దీ. మా ఛానల్లో వచ్చే ఈ మోటివేషనల్ కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి కథలు ఇంకా పెట్టాలంటే మా ఛానల్ని ప్రోత్సహించండి.